అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం దూల్పేట్ గణేష్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. సో చాలా రోజుల నుంచి అయితే వెయిటింగ్ అనమాట. ఇక్కడ కలరింగ్ అయిన తర్వాత వీడియోలు తీద్దాం అని ఇంకా చాలా మంది అయితే కింద కామెంట్లలో అయితే మెసేజ్ చేస్తున్నారు గణేష్ సింగ్ కళాకారి కావాలి అనేసి అయితే. సో ఫైనల్లీ మనకైతే డిస్ప్లే కోసం అయితే కొన్ని గణేష్లకు అయితే కలర్ వేసేసి అయితే గణేష్లు పెట్టారు. సో గణేష్లు ఎట్లెట్లు ఉన్నాయి, ఏ మోడల్ ఉన్నాయని ప్రతి ఒక్కరైతే డీటెయిల్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ అయితే మనకు 13 ఫీట్ల నుంచి దాదాపు 30 ఫీట్ల వరకు, అంటే సో 30 ఫీట్లు అంటే మనకు వెనకాల బ్యాక్గ్రౌండ్తో పాటు అయితే 30 ఫీట్ల వరకు అయితే హైట్ ఉండబోతున్నాయి అనమాట ఈసారి గణేష్లు అయితే. సో ఇంకా ఏంటంటే లాస్ట్ టైం మనకు 70 మోడల్స్ కన్నా ఎక్కువ వెళ్ళినాయి కదా, ఈసారి కూడా సేమ్ అదే విధంగా 60-70 మోడల్స్ కంటే ఎక్కువ, అంటే డిఫరెంట్ మోడల్స్ కొత్త మోడళ్లతో అయితే ఈసారి యూనిక్ మోడల్స్ అయితే రెడీ చేస్తున్నారు మన గణేష్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళు. సో దూల్పేటలోనే కాదు, మన లక్ష్మీగూడలో కూడా కొత్త షెడ్ అనేది ఉందన్నమాట. సో అక్కడ దగ్గర అయ్యే వాళ్ళు అక్కడికి అండ్ ఇక్కడికి కావాలనుకునే వాళ్ళు ఇక్కడ. సో ఆల్మోస్ట్ అయితే అక్కడ నుండి అయితే వెళ్తున్నాయి చాలా వరకు గణేష్లు అయితే. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి గణేష్లు ఉన్నాయి ఏందనేసి అయితే. ప్రజెంట్ మనం దూల్పేటలో ఉన్నామన్నమాట. సో వెనకాల గణేష్ చూసుకుంటే మనకు బాలాజీ టైప్లో అయితే ఈసారి స్పెషల్ యూనిక్ గణేష్లు అనమాట. చాలా వరకు ఆల్మోస్ట్ అయితే అన్ని గణేష్లు అయితే బుక్ అయిపోయినాయి ఈ గణేష్లు అయితే. సో మనకు అన్న కూడా చెప్పడం అయితే జరిగింది. ఉంటే అక్కడ ఏదో ఒక 5-6 గణేష్లు ఉండొచ్చు అనమాట. సో చూసుకుంటే భారీ పర్సనాలిటీతోని శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో, బాలాజీ అవతారంలో, సో చోళ దగ్గర కావచ్చు అండ్ బొట్టు కావచ్చు, ఈ తొండం పైన కూడా మనకి మొత్తం మనకి ఏవైతే విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయో, మనకు దశావతారాలు ఉన్నాయో ఆ దశావతారాలు మొత్తం రావడం జరిగింది. ఒక్కసారి చూసుకుంటే మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇక కింద చూసుకుంటే మత్స్య అవతారం, తాబేలు అవతారం, రాముని అవతారం, కృష్ణుని అవతారం, పరశురాముని అవతారం, సో ఏవైతే దశావతారాలు ఉన్నాయో ఆ దశావతారాలు మొత్తం మనకు తొండం పైన రావడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా పూలదండలు అండ్ లక్ష్మీదేవతల విగ్రహాలు అండ్ మొత్తం ఆభరణాలు అండ్ ఇదే విధంగా ఒక పెద్ద మన లక్ష్మీదేవత ఒక పెద్ద హారం అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఒక పెద్ద హారంతోనైతే పెద్ద భారీ పర్సనాలిటీతోనైతే గణేష్ అయితే దర్శనం ఇస్తున్నాయి అనమాట. సో కలర్ వేసిన గణేష్లు అటువైపు ఉన్నాయి. సో ఆ గణేష్లు చూడకముందు మనం అంటే ఇక్కడ కలర్ వేయకముందు కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి చూసిన తర్వాత కలర్ వేసిన గణేష్లు అయితే చూసేద్దాం. సో ఇక్కడ కూడా చూసుకుంటే భారీ పెద్ద పర్సనాలిటీ గణేశుడు. సో లాస్ట్ టైం కూడా మనకి గణేష్ సింగ్ కళాకారులు అయితే ఒక పెద్ద భారీ పర్సనాలిటీ గణేష్ అయితే చాలా ట్రెండింగ్ అయిందనమాట. ఈసారి కూడా చూసుకుంటే మనకు డిఫరెంట్గా పెద్ద లావ్ ఉన్నాయన్నమాట. ఈ గణేష్లు దాదాపు అయితే మనకు 22-25 ఫీట్ల వరకు అయితే గణేష్లు వెళ్తున్నాయి అనమాట ఈ గణేష్లు బొజ్జ వినాయకుడు. సో సపరేట్గా స్పెషల్గా గణేశుడు అంటేనే మనకు గుర్తుకొచ్చేది బొజ్జ వినాయకుడు. బొజ్జ ఉండాలి, పెద్ద చేతులు ఉండాలి, లడ్డు చేయి ఉండాలి. సో అందులో అయితే మనకు ఫేమస్. సో ఇంకో గణేష్లు చూసుకుంటే ఇక్కడ మొత్తం 30 మోడల్స్ గణేష్లు అనమాట. సో ఈ గణేష్లు ఏంటంటే మనకు నార్మల్గా కనిపిస్తాయి. ఇప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ పెట్టేంత వరకు ఈ గణేష్లు ఎట్లా ఉంటాయో తెలియదు అనమాట. చూసుకోండి నార్మల్ ఉంది. సో ఇక్కడ ఇంకో గణేశుడు చూసుకుంటే ఇది కూడా 30 మోడల్ గణేశుడే. ఈ 30 మోడల్ గణేశుడికి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే ఇక్కడ చూసుకుంటే మనకి వారాహి అవతారం అనుకుంటా. సో స్వామివారు ఉన్నారు, ఇక్కడ భూగోళం ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఈ విష్ణుమూర్తి అవతారంలో భూగోళం అయితే మనకి విష్ణుమూర్తి అవతారం పైన వారాహి అవతారం విష్ణుమూర్తి. సో పైన ముక్కు పైన ఏదైతే ఉందో అది భూగోళం ఉందన్నమాట. సో అదొకటి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లక్ష్మీ నరసింహస్వామి వచ్చింది రైట్ సైడ్లో. సో ఇలా మనకు ముంబై మోడల్ గణేష్లకి బ్యాక్గ్రౌండ్ పెట్టి కలర్ వేసేంత వరకు ఆ గణేషుడు ఎట్లా ఉన్నాడో కూడా తెలియదు అనమాట. అట్లా ఉంటుంది అనమాట గణేషులు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సేమ్ ఇక్కడ గరుడ, ఇక్కడ ఏదైతే గణేషుడు ఉన్నాడో గణేషుని పాదాల దగ్గర గరుడ ఉన్నాడు, పైన గణేషుడు ఉన్నాడు. వెనకాల చూసుకుంటే మనకి మొత్తం సూర్యునితోనైతే గణేషుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో సూర్యుడు ఉన్నాడు అనమాట. చూసుకోండి ఇదన్నమాట, ఇది ఒక మోడల్ గణేషుడు. అండ్ ఈ గణేష్లని ఇక్కడ ఉన్న గణేష్లని ఆల్మోస్ట్ అయితే మనకు 20 ఫీట్లు, 15 ఫీట్లు, 18 ఫీట్లు అట్లా 13 ఫీట్ల నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో గణేశుడు చూసుకుంటే ఇక్కడ చూడండి వెరైటీగా అయితే మనకు హనుమంతుడు అయితే కనిపిస్తున్నాడు. పర్సనల్గా చూడండి ఏదో యుద్ధానికి వెళ్తున్న విధంగా అయితే. సో చాలా దగ్గర అయితే గుండె చీల్చుతున్నట్లు, గద పట్టుకున్నట్లు అయితే కనిపిస్తుంది. ఇలాంటి విగ్రహం అయితే ఆల్మోస్ట్ అయితే మనం ఫోటోలలో వీడియోలలోనే చూస్తున్నాం, కానీ ఒక విగ్రహం రూపంలో గణేశుని దగ్గర మస్తు కనిపిస్తుంది చూడండి. ఇట్లా మొత్తం పర్సనాలిటీతోని గట్టిగా యుద్ధానికి పోతున్న విధంగా అయితే విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ. అండ్ సేమ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకు మొన్నటి వరకు మనకి అయోధ్య రాముడు మన గణేష్ సింగ్ వాళ్ళే రెడీ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా మన గణేషుని పక్కన రామ్లాల అయోధ్య రాముడిని అయితే రెడీ చేస్తారు. సేమ్ అదే కలర్, సేమ్ అదే విధంగా, సేమ్ టు సేమ్ అయోధ్యలో ఏ విధంగా దర్శనం ఇస్తుంటే అదే విధంగా అయితే రాబోతుంది అనమాట అయోధ్య రాముడు. సో ఈ విగ్రహం, సో ఈ గణేషునితో పాటు మనకు హనుమంతుడు, అదేవిధంగా మన బాలరాముడు కూడా రాబోతున్నాడు. గణేశుడు చూసుకుంటే వెనకాల సూర్యుడు ఉన్నాడు, 6 చేతులతో అయితే దర్శనం ఇస్తున్నాడు. ఈ గణేశుడు కూడా చూసుకునే దాదాపు 15-16 ఫీట్ల వరకు అయితే హైట్లో ఉన్నాడు అనమాట. సో ఇదొక గణేశుడు. సో అదేవిధంగా ఇంకో గణేశుడు చూసుకుంటే మనకి ఇక్కడ సో బాడీ కలర్ ఒకటే అయిపోయింది అనమాట. వెనకాల చూసుకుంటే మనకు దేవతామూర్తులు ఉన్నారు. సో వెనకాల చూసుకుంటే మనకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవత అయితే కనిపిస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్తో పాటు ఈ గణేశుడు దాదాపు మనకు ఒక 15, 16, 17, 18 ఫీట్ల వరకు అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ హైట్ తెలియదు. మీరు వచ్చిన తర్వాత అడిగారు అనుకోండి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ అడ్రస్ హైట్ చెప్పినాం అనుకోండి, అది తప్పైంది అనుకోండి, మనం రాంగ్ అయిపోతుంది. సో ఇది చూసుకుంటే మనకు సేమ్ బాలాజీ టైప్ అనుకుంటా. సో సేమ్ అదే. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ బ్యాక్గ్రౌండ్తో పాటు అయితే దాదాపు మనకి 25 ఫీట్లు, 26 ఫీట్ల వరకు అయితే వెళ్తుంది అనమాట. సో గణేష్ చూడండి మొత్తం
బూడిద కలర్లో అయితే రావడం జరిగింది. పక్కన ఇద్దరు దేవతలతో దర్శనం ఇస్తుంది. సో మొత్తం కలర్ వేయలేరు కాబట్టి నేను ఓన్లీ గణేష్నే చూపిస్తున్నాను అనమాట, దేవతలను కాకుండా. కింది వరకు అయితే గణేష్ ఒక స్టేజ్ పైన కూర్చొని ఉన్నాడు, మొత్తం ఈ టైప్లో ఉన్నాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో. సో డిఫరెంట్గా కనిపిస్తుంది, ముంబై మోడల్ అవతారంలో. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి, సో ఏదో ఒక దేవత అంటే దేవతనా, సో వెనకాల ఒక 2 చేతులతోని, అది ఏందో అర్థమవుతలేదు సరిగా, కింద కామెంట్ చేయండి, మనకు సరిగా అర్థమవుతలేదు. సో అన్న కలర్ ఇస్తుంది కింద, చూడండి ఎంత హైట్ వరకు వెళ్ళిందో. బ్రదర్ ఎక్కితే మొత్తం గణేశుని పైకి ఎక్కితే ఎంత చిన్నగా కనిపిస్తుందో చూడండి. సో మీ హోకే వదిలేస్తున్నా గణేశుడు ఎంత హైట్ ఉన్నాడు. సో ఈ కలర్ మొత్తం అయిపోయిన తర్వాత గణేశుడు అయితే యూనిక్గా కనిపిస్తున్నాడు. సో ఈ మొత్తం గణేశుని కలర్ కాలేదు కాబట్టి కొంచెం పక్కన దేవతలు ఉన్నారు కాబట్టి నేను సరిగా చూపించట్లేదు. మొత్తం కలర్ అయిపోయిన తర్వాత నేను మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇంకా యూనిక్ మోడల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్, ఒక కమలం పువ్వు. సో ఈ కమలం పువ్వు నాకు తెలిసి మూమెంట్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి. సో కదులుతున్నాయి మొత్తం. ఏంటంటే పిఓపిలో చేసే వరకు చాలా వరకు ఏంటంటే పిఓపి అది ఏమంటారు, కమలం పువ్వు అయినా సరే ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ అయినా సరే అది ఫిక్స్గా ఉంటుంది, కాకపోతే కమలం పువ్వులు అనేది కదులుతున్నాయి. సో ఈ కమలం పువ్వు పైన గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో ఆల్మోస్ట్ అయితే ఎక్కువ శాతం ముంబై మోడల్కి సంబంధించిన గణేశులే ఇట్లా కమలం పువ్వుల మీద దాంట్ల మీద కూర్చొని హైట్ల వరకు అయితే ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ చూసుకుంటే బొజ్జ వినాయకుడు ఒక కమలం పువ్వు పైన కూర్చొని దర్శనం ఇస్తుంది. లడ్డు వినాయకుడు ఎంత హైట్ ఉన్నాడు చూడండి. ఒక కమలం పువ్వు, ఆ కమలం పువ్వు పైన అంత పెద్ద కమలం పువ్వు పైన కూర్చొని హైట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాం. సో ఇంతకుముందు నేను బ్లాక్ కలర్ గణేష్ని చూపించిన కదా, అదే ఆ గణేష్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూపించి, ఆ బ్యాక్గ్రౌండ్ చూపించాలి ఇంతకుముందు మీకు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే గుర్రం అండ్ ఇక్కడ ఏను కూడా వచ్చింది ఇక్కడ. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్నమాట, చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అదన్నమాట. సో అదే విధంగా మనం కొంచెం వెనక్కి చూసుకుంటే ఇంకో పెద్ద భారీ వినాయకుడు, ఇంకో గణేశుడు చూసుకుంటే పెద్ద భారీ పర్సనాలిటీతో పెద్ద పెద్ద చేతులు, పెద్ద బొజ్జ వినాయకుడు కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాడు అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మనకి కూర్చున్న పొజిషన్లో అయితే గణేష్లను అయితే రెడీ చేస్తారు. సో అందులో అయితే ఫేమస్ అనమాట. కొంచెం అక్కడ చూసుకుంటే మనకు కొంచెం వెరైటీ ఏంటంటే లడ్డు చేయి పెట్టకుండా కొంచెం చెయ్యి ఇట్లా, ఏదైతే మనకు ఇక్కడ లడ్డు చేయి కాకుండా మోకాల పైన చెయ్యి ఇట్లా వాలిన విధంగా ఇట్లా పెట్టిన విధంగా అయితే కనిపిస్తుంది. ఇక మనం లడ్డు పెట్టుకోవాలంటే పైన పెట్టుకోవాలి, ఇంకా లడ్డు చేయి అయితే గణేశునికి ఇయ్యలేరు. సో చూసుకోండి గణేశుడు కూడా బ్యూటిఫుల్గా అయితే మస్తు కనిపిస్తుంది. ఇంకా ఒకసారి చూసుకోండి గణేశుడు, ఈ గణేశుడు కూడా చూసుకుంటే దాదాపు మనకు 18 నుంచి 20 ఫీట్ల వరకు అయితే గణేశుడు కనిపిస్తాడు మనకు ఉంటాడు. సో ఇంకో గణేశుడు చూసుకుంటే చిన్న మోడల్స్లో సేమ్ ఇంతకుముందు చూసినాం కదా, దాంట్లోనే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు బొజ్జ వినాయకుడు. సో చూసుకుంటే సో చిన్న మోడల్స్ కూడా ఉన్నాయి బొజ్జ వినాయకుడు దాంట్లో. ఇది కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి, లడ్డు చేయి అయితే చేయికి ఇచ్చిండు. సో సింపుల్గా మంచిగా కూర్చొని ఉన్నాడు సిట్టింగ్లో. అండ్ ఇంకా లోపల కూడా ఉన్నాయి గణేష్లు. సో ఈ గణేశుడు అయితే తొండం కింది వరకు వచ్చింది, బాల్ వినాయకుడు అంటాం కదా, సో ఆ విధంగా అయితే ఉంది. సో పైన అయితే హెయిర్ కిరీటం అయినవి ఏమి ఇవ్వలేరు. సో తొండం మొత్తం కింది వరకు వచ్చేసింది, పెద్ద బొజ్జతోని మంచిగా కూర్చొని ఉన్నాడు. కొమ్ములు అయితే చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి. ఏ తొండం అండ్ అదేవిధంగా బాడీ అయితే వేరే వేరే కలర్లో వస్తుంది అనేసి అయితే అనిపిస్తుంది. బాల్ వినాయకుడు అంటాం కదా, ఆ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ముంబై మోడల్స్ గణేష్లు ఉన్నాయి. ఒకసారి చూసుకొని పైన చూసుకుంటే మనకు త్రిమూర్తులు ఉన్నారు కదా, విష్ణుమూర్తి, శంకరుడు, బ్రహ్మదేవుడు బ్యాక్గ్రౌండ్ రావడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్తో సిట్టింగ్ పొజిషన్లో మహారాష్ట్ర టైప్లో అయితే కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే గణేశుడు ఆ సైడ్లకి 2 దేవతలు వచ్చారు, గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు, అదొక గణేశుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఎద్దు అంటే ఏదో ఎద్దు ఆవు 2 ఏదో ఒకటి కావచ్చు. సో దీనిపైన గణేశుడు అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. స్పెషల్గా ఇలాంటి గణేశులు అంటే ఇలా ఇక్కడ సింహం అండ్ పక్కన అమ్మవారు, అంటే సింహం పైన అమ్మవారు ఎక్కే విధంగా అయితే మనం చూస్తుంటాం. కాకపోతే వీళ్ళు ఎద్దును పెట్టేసి దానిపైన గణేశుని పెట్టారు. సో చిన్న మోడల్స్ పెద్ద మోడల్స్ అన్ని ఆల్ మిక్స్ కొట్టేసారు అనమాట. ఈసారి ఇక రికార్డ్ బద్దలు కొట్టేసాం. మొత్తం ఎక్కడ చూసినా మన గణేష్ సింగ్ కళాకారులు గణేష్లో ఉండాలనేసి ఇక మొత్తం చిన్న పెద్ద మొత్తం ఆల్ మిక్స్ కొట్టేసారు. అండ్ ఇక్కడ ఒక గణేశుడు ఉన్నాడు చూడండి. సో ఇక్కడ గణేశుని పక్కకైతే మనకి ఒక హనుమంతుడు అండ్ దేవతను అయితే పెట్టారు అనమాట. ఇక్కడ చూసుకుంటే హనుమంతుడు, సో గణేశుని చూడండి. సో ఇక్కడ అయితే హనుమంతుడిని పెట్టారు, ఒక విగ్రహం, సపరేట్ విగ్రహం. అండ్ వెనకాల చూసుకుంటే మనకు రాముడు వచ్చిండు, అంటే రామ్ దర్బార్ అనమాట మొత్తం. అంటే రామ్ దర్బార్లో గణేశుడు కూర్చుని ఉన్నాడు. వెనకాల రాముడు, సీతాదేవి, ఒకసారి సీతాదేవిని చూపండి. సో ఇక్కడ ఒక సీతాదేవి విగ్రహం వస్తుంది మనకి. అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే రాముడు వస్తాడు సైడ్కి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హనుమంతుడు వస్తాడు, మధ్య మనకు వినాయకుడు వస్తాడు అనమాట. అంటే రామ్ దర్బార్లో మనకు గణేశుడు అయితే దర్శనం ఇస్తాడు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో కొత్త యూనిక్ మోడల్ అనమాట. 2 సింహాల మధ్యలో, సింహాలేనా పులులు అనుకుంటా, 2 పులులు ఒక బ్లాక్ టైగర్స్ మధ్యలో గణేశుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మొత్తం దోమలు వస్తున్నాయి. సో ఇదన్నమాట. కుందన్ వరకు కూడా ఇప్పుడిప్పుడు అవుతుంది, మొత్తం తొండం మీదకి వెళ్ళి కుందన్ వరకు చేసుకుంటూ వచ్చారు. సో ఇదొక గణేశుడు.
సో బ్రదర్ ఇగో ప్రతి ఒక్క గణేషునికి ప్రైజులు అని అడుగుతారు. సో వీళ్ళు ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ప్రైస్ చెప్పి అమ్మడం వల్ల మనకు ప్రైజులు అయితే చెప్పడం లేదు. సో ఆ విషయంలో అయితే సారీ. సో ఇక్కడైతే 13 ఫీట్ల నుంచి 30 ఫీట్ల వరకు రెడీ చేస్తారు. కింద 4 నెంబర్స్ ఇస్తారు, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ధూల్పేటలో గణేష్ సింగ్ కళాకారు అంటే ఎవరైనా చెప్తారు, ఒకసారి రండి లొకేషన్ దగ్గర చూసుకోండి. సో ఇంకో గణేష్ని చూసుకుంటే మనకి ఈ కలర్ డిఫరెంట్గా వంకాయ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. వీళ్ళు మొత్తం పైకి ఎక్కి కుందన్ వరకు చేసారు ఇక్కడ ఇంతకుముందే. సో చూడండి ఎట్లా కనిపిస్తుందో, ఇంత మంచిగా బ్యూటిఫుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న గణేషులు దాదాపు 11 ఫీట్ల నుంచి 15, 13, 14, 15 ఫీట్ల మధ్యలో అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తున్న గణేషులు. సో ఇక్కడ గణేషుడు ఇంకో గణేషుడు వెనకాల చూసుకుంటే మొత్తం పాములతో పాటు ఒక దిష్టిబొమ్మ. ఆ దిష్టిబొమ్మ ఏమంటారు ఏమో, మళ్ళీ పేరు మధ్యలో తప్పు చెప్పినాను అనుకో, కామెంట్లలో గట్టి చేసుకుంటారు, ఏం రాబోయే ఇన్ని వీడియోలు తీస్తున్నావు నీకు తెలియదా అని. సో ఏదో పాములతో ఉంది, కింద తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదన్నమాట గణేషుడు. సో ఇంకో గణేషుడు ఒక పెద్ద మహారాజా కుర్చీ మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు అనమాట ఇంకో గణేషుడు. సో ఇంకోటి గణేషుడు యూనిక్ గణేషుడు, కొత్త గణేషుడు, అందరు కావాలనుకునే వాళ్ళ గణేషుడు రామ్లాల గణేషుడు, రామ్లాల అవతారంలో. సో చూసుకుంటే మనకు మొత్తం అయోధ్యలో ఏ విధంగా ఉంటాడో అదే విధంగా అయితే గణేషుడు దర్శనమిస్తాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 10 అవతారాలు రావడం జరిగింది. మత్స్య అవతారం, తాబేల అవతారం, వారహి అవతారం, లక్ష్మీ నరసింహస్వామి అవతారం, వామన అవతారం, ఇంకా అక్కడ త్రిమూర్తి అదేమో అవతారం తెలియదు నాకు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో ఇక్కడ బుద్ధుడు కూడా ఉన్నాడు. అండ్ కృష్ణుని అవతారం, రాముని అవతారం, పరశురాముని అవతారం. అక్కడ చూసుకుంటే ఇంకా 2 అవతారాలు. ఇక్కడ మొత్తం అవతారాలు 3 అవతారాల గురించి తెలియదు నాకు. అండ్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అవతారాలు ఉన్నాయి అబ్బాయి ఇక్కడ. సో 12 అవతారాలు ఉన్నాయన్నాయి. నాకు 10 అవతారాలు తెలుసు, 2 అవతారాలు తెలియదు అంటే ఏం లేదు. సో ఇంకా బాలరాముడు. సో అయోధ్యలో ఏ విధంగా ఉంటాడో అదే విధంగా కలర్తో పాటు డిజైన్తో పాటు సేమ్ టు సేమ్ బ్లాక్ కలర్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో హైట్ కూడా చాలా హైట్లో ఉన్నాడు. దాదాపు 13 ఎంత వస్తుంది, 13, 14 ఫీట్ల వరకు అయితే హైట్ వస్తుంది అనమాట. సో చాలామంది అడిగారు పెద్ద హైట్లో కావాలనుకుంటే బాలరాముని అవతారంలో కావాలంటే గణేషుని తీసుకోండి. సో ఫైనల్ ఇంకో గణేషుడు మొత్తం రెడ్ కలర్ ధోతితోని మొత్తం షాల్ వేసుకొని మొత్తం గణేషుడు అయితే మొత్తం మనకు దర్శనం ఇస్తుంది. ఈ గణేషుడు దాదాపు 13 నుంచి 15 ఫీట్ల మధ్యలో ఉంటాడు. సో దిష్టి రాకుండా పెట్టారు అనమాట. మొత్తం కంప్లీట్గా వర్క్ అయిపోయింది మనకి. కుందన్ వర్క్ అనేది మొత్తం ఓన్లీ ఇంకా తుండం పైననే వేసారు, ఇంకా ఇక్కడ వేయలేరు. ఇంకా మొత్తం కుందన్ వర్క్ ఇంకొంచెం గోల్డ్ అంటే చేతులకి అక్కడిక్కడ వేయాలి, అక్కడ కూడా వేసేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకొక 5%, 3% ఉంది వర్క్. ఇంకా అక్కడ కుందన్ వర్క్ చేసేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ వర్క్ కాదు, ఇంకా ఫైనల్ వర్క్ ఉందన్నమాట. సో ఫైనల్లీ లాస్ట్ గణేషుడు చూసుకుంటే ఇక్కడ సో 4 చేతులతోనైతే గణేషుడు దర్శనం ఇస్తుంది మనకి. కుందన్ వర్క్ అనేది ఇంకా తొండం పైన చోళ దగ్గర వేసిరు అనమాట. సో ఇంకా మొత్తం కంప్లీట్గా వేయలేరు. సో అవి వేసిన తర్వాత అయిపోతుంది. మొత్తం ఎల్లో కలర్ ధోతితో మనకైతే గణేషుడు దర్శనం ఇస్తున్నాం. సో చూసుకుంటే ఈ గణేష్ కూడా మనకి రెడీ అయిపోయాడు. ఒక 11, 12 ఫీట్ల వరకు అయితే ఉన్నాడు అనమాట. సో చూసిరు కదా ఫైనల్ అయితే మన గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో గణేషులు. సో వీడియో తీసుకుంటూ పోతే ఇంకా తీస్తున్న కొద్ది ఇంకా వస్తూనే ఉన్నాయి గణేష్లు అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ అయితే డిస్ప్లే వరకు అయితే పెట్టిరనమాట. ఇంకా మొత్తం డిస్ప్లే కూడా రెడీ కాలేదు. ఇంకా ఒక 3-4 డేస్ అయితే టైం పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇంకా కలర్ కాలేదు. ఇంకా డిస్ప్లే కోసమే ఇన్ని గణేష్లు ఉన్నాయంటే, ఇక 70 మోడళ్ళ కంటే ఇంకా ఎక్కువ గణేష్లు ఉన్నాయంటే ఇక మినిమం వీడియో తీయాలంటే 1 గంట సేపు పడుతుంది అనమాట. ఇంకా వీడియో తీయడానికి దమ్ అయిపోయింది అనమాట. ఇక కావాలనుకునే వాళ్ళైతే రండి తీసుకోండి. అండ్ లొకేషన్ తెలిసిందే మీకు. ఫోన్ నెంబర్ కూడా చాలా మంది దగ్గర ఉన్నాయి, కావాలంటే ఫోన్ నెంబర్ కూడా పెడతారు. సో కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష్.